హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో పెరుగన్నాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా చేసుకున్నట్లయితే ఉదయం చేసిన సాయంత్రం వరకైనా కూడా టేస్ట్ ఏమీ మారకుండా చాలా రుచిగా ఉంటుంది. దీనిని దేవునికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. ఎంతో టేస్టీగా ఉండి చాలా ఈజీగా చేసుకునే ఈ పెరుగన్నాన్ని ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి. ముందుగా ఇలా గిన్నె తీసుకొని ఇందులోకి 1 గ్లాసు బియ్యాన్ని వేసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసి నీట్గా కడుక్కోవాలి. ఇలా ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఒక అరగంట లేదా గంట సేపైనా ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వలన అన్నం చాలా మెత్తగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేను ఒక అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టాను. ఇలా నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెను పక్కన పెట్టుకొని ఇలా అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇలా గంటెతో కానీ పప్పు గుత్తితో కానీ ఈ అన్నాన్ని వీలైనంత మెత్తగా మెదుపుకోవాలి. చూడండి, ఇలా బాగా మెత్తగా అనుకున్న తర్వాత ఇందులోకి మనం రైస్ తీసుకున్న గ్లాస్తోనే 1 గ్లాస్ పెరుగు, 1 గ్లాస్ చిక్కటి పాలను తీసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అన్నంలో ఈ పాలు పెరుగు మొత్తం కలిసేలాగా ఈ విధంగా గంటెతో కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిని ఇలా వేరొక బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా అంతా వేసుకున్న తర్వాత దీనిలోకి పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి పోపు గింజలను వేసుకోవాలి. నేను ఇక్కడ జీలకర్ర, ఆవాలు, 5-6 మిరియాలు, ఒక 2 ఎండుమిర్చీలను వేస్తున్నాను. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చీలను వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పును వేసుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ పోపును ఇలా పెరుగన్నంలోకి వేసుకోవాలి. అలాగే దీనిపై సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరను వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత దీనిని ఒక అరగంట సేపు అలా పక్కన పెట్టి తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో రుచిగా ఉండి చాలా ఈజీగా చేసుకునే ఈ పెరుగన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఇంట్లో పిల్లలకు ఏదైనా ఒంట్లో బాలేక తినడానికి ఇష్టపడనప్పుడు ఇలా పెరుగన్నాన్ని చేసి పెట్టినా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.